నమస్తే అండి. విజయదుర్గ ఆడియోస్ రావులపాలెం అండి. ఇది వచ్చేసి మీకు లాజిక్ బోర్డ్ అండి. ఇది నేను తయారు చేసుకున్నాను. ఇది నా సొంత డిజైనింగ్ అండి. చూడండి ఎలా ఉందో. ఈ ఐసీ వచ్చేసండి నెంబర్ 1 గుడ్ క్వాలిటీ అండి. ఇది 72 అండి. ఇది ఐసీ వీటికి డిఫరెంట్ చేస్తుందండి. ఇది మొత్తం వాయిస్కి వీటికి డివైడ్ చేస్తుందండి. బ్యాక్గ్రౌండ్ నుంచి రేర్లోంచి అసలు వాయిస్ రానవదండి బోర్డు. ఇది ఇంతకుముందు 2-3 సార్లు చెప్పానండి దీని గురించి. అంటే ఈ బోర్డులన్నీ తయారు చేసిన తర్వాత డిస్ప్లే పెట్టేటప్పుడు చూపిందాం అనుకున్నానండి. ఇది బాగుంటుందండి బోర్డు. ఇది లాజిక్ బోర్డు అండి. ఇదే వాడతానండి. ఇంత ముందు పెట్టినప్పుడు కూడా కస్టమర్లు చూసి నాకు ఫోన్ చేసి బోర్డులు పార్సిల్ వేయమన్నారండి. అందరూ కూడా బాగున్నాయి అన్నారండి. ఈ బోర్డులు లాజిక్ బోర్డులు అండి. మన దగ్గర ఫుల్గా ఉన్నాయండి. ఇవి బోర్డులు తయారు చేస్తానండి. ఇవన్నీ బోర్డులు ఇవన్నీనండి. ఇవి వచ్చేసి లాజిక్ బోర్డ్ పీసీబీలు అండి. ఇవి 300 పీసీబీ చేయించానండి. 100 దాకా సేల్ అయిపోయినాయండి. ఇవన్నీ తయారు చేస్తే సేల్ అయిపోతాయండి. ఇవి గుడ్ క్వాలిటీ అండి. ఇది 100% నేను చెప్తున్నానండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ నరికేస్తుందండి. ఇది అందులో డౌట్ లేదండి. వీళ్ళు మ్యూజిక్ ఇస్తుందండి. ఈ బోర్డు అందరూ యూజ్ చేస్తున్నారండి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసి అడ్రస్ పెట్టి బోర్డులు పంపండి అంటున్నారండి. ఈ గుడ్ క్వాలిటీ అండి. ఇది ప్రోలాజిక్ బోర్డు అండి. ఇది మన సొంత డిజైనింగ్ అండి. ఇది ఉన్నదండి. ఇందులోనే సబ్ ఫ్రీ యాంప్ వస్తుందండి. ఇది సబ్ అండి. ఈ సెక్షన్ ఉన్నదనుకోండి, ఇది సబ్ అండి. ఇది ఇక్కడ నుంచి ఇదంతా సబ్ అండి. ఇది ఇదిగోండి. ఈ సెక్షన్ అంతా కూడా సబ్ అండి. ఇది ఇలాగా ఇవ్వండి. ఇక్కడ ఇచ్చానండి. సబ్బకి పెంచుకుంటాకి తగ్గించుకుంటాకి బాగుంటుందండి బోర్డు. ఇది ఇందులోనే సబ్ వచ్చేస్తుందండి. 5 ఛానల్ సబ్ వస్తుందండి. సబ్బకి మళ్ళీ మనం ఫ్రీ యాంప్ వేసుకోవాల్సిన పని ఉండదండి. బోర్డు క్వాలిటీ మాత్రం గుడ్ క్వాలిటీ అండి. ఇది చూసుకోక్కర్లేదండి. దీని తర్వాత ఇంకో లాజిక్ బోర్డు ఉందండి. అది కూడా చూపిస్తాను. అది కొంచెం క్వాలిటీ థిక్నెస్ తక్కువ ఉండేది. ఇది బాగా థిక్నెస్ ఎక్కువ ఉండేది. ఇదంతా థిక్నెస్ ఎక్కువ అండి. అది కొంచెం థిక్నెస్ తక్కువ అండి. దానికి దీనికి రేట్ కూడా డిఫరెంట్ ఉంటుందండి. ఇదండి. ఇది ఆ బోర్డు ఇదండి. చూడండి. ఇది సేమ్ సబ్ సెక్షన్ అండి. కానీ అంటే ఐసీలు మారుతాయండి. ఇది 84 అండి. ఇది ఐసీ. దీనికి సబ్ ఐసీ ఒకటి అండి. కానీ సరౌండింగ్ ఐసీలు అవి మారుతాయండి. ఫ్రంట్ లెఫ్ట్ రైట్లు రేరు సెంటర్ ఐసీలు మారుతాయండి. ఇవి మాత్రం గుడ్ క్వాలిటీ అండి. ఎవరైనా అడ్రస్ ఇస్తే మాత్రం పంపిస్తానండి. క్వాలిటీ మాత్రం 100% అండి. ఇది ఎందుకంటే మీకు ఓ సెట్ కూడా తయారు చేస్తున్నానండి. అందులోనే ఈ బోర్డు వేసానండి. ఈ బోర్డు వేసాను. ఇప్పుడు తయారు చేసే సెట్లో ఈ బోర్డు వాడానండి. అది పెట్టి చూపించండి. మీకు రేర్ అదిని చూపిస్తానండి. చూపించి చెక్ చేసి అప్పుడు మీకు పంపిస్తానండి. మీకు ఇబ్బంది లేదు. క్వాలిటీ మాత్రం గుడ్ క్వాలిటీ అండి. అందరూ నాకు మామూలు ఫోన్లు ఎక్కువగా చేస్తున్నారండి. చేసిపోని నార్మల్గా ఏదో 1 నిమిషం మాట్లాడాలి, 1 సెకండ్ మాట్లాడాలి అంతే తప్పనండి. చేసిందే మళ్ళీ పెట్టుకుని అదే పనిగా చేసి అది ఎంత అవుతుంది ఇది ఎంత అవుతుంది అని అంటే నేను ఏం చెప్తానండి. చేయించుకున్నారనుకోండి నమ్మకం ఉండాలండి. నమ్మకం ఉండాలనుకోండి నేను చేసి పెడతాను. బోర్డు మంది మా దగ్గర నుంచి తయారు చేసి పట్టుకెళ్తారండి. నమ్మకం లేకుండా అవ్వదు కదా. ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారండి. అవి ఎలా ఉంటున్నాయో తెలియదండి. నేను షాప్ అన్నదని నేను చెప్పినా సరే నమ్మట్లేదండి. నమ్మకం ఉంటేనే నన్ను చేసుకోండి అంతే తప్ప అంత మాట హెవీగా ఫోన్లు చేయొద్దండి సార్. నాకు వర్క్ ఉంటుందండి. వర్క్ ఉన్న టైంలో చేసేసి ఒకసారి అడుగుతున్నారండి. మళ్ళీ చెప్తున్నానండి. మళ్ళీ ఫోన్ చేస్తున్నారండి. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ అదే ఫోన్ చేసి అలాగే అడుగుతున్నారండి. ఎందుకంటే ఏం ఉపయోగం ఉండి అలాగా. ఇప్పుడు మీ ద్వారా ఏమన్నా చిన్న సెట్ వచ్చిందనుకోండి మీకు చేసి పెడతానండి. నాకు 10 రూపాయలు వస్తుందండి. మీకు మంచి క్వాలిటీ ఇస్తానండి. క్వాలిటీ పరంగా ఎక్కడ తగ్గనండి. అందులో డౌట్ లేదండి అసలు. ఇవ్వండి బోర్డులు అండి. ఇవ్వండి.
సబ్ ఊఫర్ బోర్డు నేను డిజైన్ చేస్తానండి. ఈ ఐసీ మీద డిజైన్ చేస్తున్నానండి. ఈ ఐసీ మీద ఈ ఐసీ మీద డిజైన్ చేస్తానండి. ఐసీ ప్రీ యాంప్ సబ్ బేస్ బోర్డు 4 ఫెట్ బోర్డు చేస్తానండి. అది కూడా పెడతాను, డిజైన్ చేస్తానండి. బోర్డు సగం అయింది. అది అయిన తర్వాత ట్రైల్ వేసి దాని మాలో పీసీబీ ప్రింటింగ్ పంపించండి. అప్పుడు మీకు అది కూడా పెడతానండి, ఎలా ఉన్నది అన్నదని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను మాత్రం ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఎక్కువగా ఫోన్లు చేస్తున్నారండి, నాకు ఇబ్బంది అయిపోతుందండి, చాలా ఇబ్బంది అయిపోతుందండి. కొన్ని ఏదైనా చేయించుకున్న వాళ్ళు చేసినా పర్లేదండి, వాళ్ళు డౌట్ల కోసం చేస్తున్నారు. అది ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది అని అడుగుతున్నారు, మళ్ళీ పెట్టేస్తున్నారండి. అండి ఏది కూడా తక్కువ రేట్లో లేదండి ఇవాళ. ఈ బోర్డులు మనం కొడి దగ్గరికి వెళ్ళి మాలో ఆ ఎలక్ట్రానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే బోర్డు రేట్ చెప్పేస్తున్నాడండి. ఈ బోర్డు ఇది అది కాకుండా ఈ బోర్డులు రావడానికి శక్తి బోర్డులు ఇస్తున్నాడండి. ఆ శక్తి బోర్డు కూడా చూపించని చూడండి ఎలా ఉంటుందో. ఇవ్వండి, ఇవ్వండి, ఇదండి శక్తి బోర్డు. ఇది నేను వాడనండి, నా దగ్గర 5-6 బోర్డులు ఉన్నాయండి. ఇవి కస్టమర్లు పట్టుకొచ్చి నా బోర్డు చూసి బోర్డులు తీయించేస్తున్నారండి. తీయించేసి నా బోర్డు వేయించుకుంటున్నారండి క్వాలిటీగానే. ఇది కొంచెం ఓవర్ అవుద్దండి బోర్డు. ఇది చాలా స్పీడ్గా ఓవర్ అయిపోతుందండి. ఇది అలా ఉండదండి. నా బోర్డు ఉన్నది ఎంత క్వాలిటీ రావాలో అంత క్వాలిటీ వస్తుందండి, అందులో డౌట్ లేదండి. 4-5 కస్టమర్లు పట్టుకెళ్ళారు, మెకానికల్లో పట్టుకెళ్తున్నారండి నా దగ్గర. అందులో ఏం డౌట్ లేదండి, మీరు ఇబ్బంది పడవలసిన పని లేదండి. క్వాలిటీ అయితే గుడ్ క్వాలిటీ ఉంటుంది. శక్తి బోర్డుకి నా బోర్డుకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. క్వాలిటీ పరంగా మాత్రం అయితే మాత్రం గుడ్ క్వాలిటీ అండి. ఇది సూపర్గా ఉంటుందండి. ఎవరైనా తయారు చేసిన వాళ్ళు ఉంటే మాత్రం పట్టుకెళ్ళి వేసుకోండి. బోర్డు ఎక్సలెంట్గా ఉంటుందండి. సేమ్ డిజిటల్ ల్యాంప్ ఎలాగా వాయిస్ రిమూవ్ చేస్తుందో సేమ్ అదే రకంగా రిమూవ్ చేస్తుందండి. ఇది చిన్ని వాయిస్ కూడా ఉండదండి. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అండి, గుడ్ క్వాలిటీ అండి. ఉంటానండి, నన్ను ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, ఉంటానండి.